మరోసారి పనికి మాలిన మాటలతో విషం చిమ్మిండు రేవంత్ రెడ్డి. తలా తోకా తేడా లేకుండా మాట్లాడుతూ తప్పంతా కోర్టుదే అన్నట్టు బుకాయిస్తున్నాడు. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టించారని రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. హైడ్రా దుర్మార్గాలను హైకోర్టు ప్రశ్నించడంతో ఉక్కిరి బిక్కిరైన రేవంత్ ఏం చేయాలో అర్థం కాక తిక్కగా వాగుతున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు ఆదేశంతో గుంపు మేస్త్రి గుండెల్లో గుబులు మొదలైంది. కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. అసలు ఈ హార్వర్డ్ మేధావికి న్యాయస్థానం కంటే ఎక్కువ తెలుసా? ఏవి సరైన పత్రాలో కాదో కూడా చూసుకోకుండా కోర్టు పనిచేస్తున్నదని రేవంత్ అంటున్నాడా? తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టును ఎవరు తప్పుదారి పట్టించారు? మరి తప్పుడు డాక్యుమెంట్లు కోర్టులో పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దాన్ని అడ్డుకోవడానికి అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేయట్లేదా? ఇంత పచ్చి అబద్ధాలతో ఎవరిని మోసం చేస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? మొన్న కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుగా. తప్పు జరిగినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకుండా కేంద్రం వెనకేసుకొస్తే ఏం జరిగిందో చూడలేదా? కోర్టు తప్పుపట్టినా కూడా రంగనాథ్ను రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు? మోడీ తరహాలోనే మొండికి పోతే ఏం జరుగుతుందో తెలియట్లేదా? మీ బడేబాయి మోడీ కూడా ఇలాగే మిడిసిపడితే ఏం జరిగిందో చూడలేదా? ఆయన బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా బుకాయింపు మాటలెందుకు? హెచ్సియు భూముల వ్యవహారంలో కూడా ఇలాగే బుకాయించి సుప్రీంకోర్టు చివాట్లు తిన్న సంగతి మరిచావా రేవంత్ రెడ్డి? పదే కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకే రంగనాథ్ను కోర్టు పీకేయమని ఆర్డర్ వేసింది. మరి ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉన్నత న్యాయస్థానానికే పాఠాలు చెప్తావా? కోర్టు ధిక్కరణకి శిక్ష విధిస్తే దాన్ని ప్రభుత్వ హక్కులకు ముడిపెట్టడం దుర్మార్గం కాదా? కోర్టు తప్పుబట్టింది హైడ్రా దౌర్జన్యాన్ని, హైడ్రా ఏర్పాటును కాదు. రైట్, మరొకసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం రేపుతున్నటువంటి అంశం ప్రధానంగా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కావచ్చు, కోర్టు చెప్పినటువంటి మాటలకు పెడచేవని పేరుతూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి తీరును మనం చూస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అలాగే ప్రముఖ అడ్వకేట్ సోము భరత్ గారు మనతోటి మాట్లాడడానికి స్పందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. సోము భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, హైడ్రా విషయానికి సంబంధించి, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటనే మీరు చూసి ఉంటారు. దీని గురించి మీ స్పందన ఏంటి? అసలు ఏదైనా ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అంటే దాన్ని అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మర్యాదపూర్వకంగా అపీల్ చేసుకోవాలి. దాంట్లో అపీల్ కానీ హైడ్రా ఫంక్షనింగ్ మొత్తం కూడా చూస్తున్నారు. ఏ రకంగా అబద్ధాలు ఆడగలుగుతున్నారు, ఎందుకు అవసరం ముఖ్యమంత్రి గారు అది దానికి సంజాయిషి ఇచ్చుకోవాల్సింది ప్రజలకి. అంత తీవ్రమైన విషయంలో కోర్టు ఒక కన్సిడర్డ్ ఆర్డర్ దాదాపుగా మొత్తం అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి హైదరాబాద్ చెప్పలేదు, సరైన అధికారం పెట్టండి అని చెప్తున్నారు. ఎందుకంటే స్పెసిఫిక్ రీజన్స్ ఇచ్చినారు. ఆ రీజన్స్ కూడా ఎట్లా అంటే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నారు. వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ ఆదివారము తర్వాత సెలవు, కోర్టుకు సెలవు ఉన్న రోజులలో తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఉన్న వాటిలలో కోర్టు డైరెక్షన్స్ పాటించకుండా చేసినారు అని అంటే కోర్టు ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆధారాలను బేస్ చేసుకొని కారణాలను చూపించి ఇట్లాంటి 63 కంటెంప్ట్ కేసులు ఎదుర్కొంటున్న ఒక ఆఫీసర్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇంకొక ఆఫీసర్ని పెట్టమని చెప్పినారు. మరి ఇది కోర్టు ధిక్కార
కేసులో హైకోర్టు ఆర్డర్ ఇస్తే ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే ఇన్ని కంటెంప్ట్ కేసులలో కోర్టు ఆర్డర్ ని వైలేట్ చేస్తేనే కంటెంప్ట్ కేసులు ఫైల్ అవుతాయి. కోర్టు ఆర్డర్ ని వైలేట్ చేయడమే కాకుండా కంటెంప్ట్ కోర్టు కేసులలో కూడా ఇచ్చిన ఆర్డర్ ను కూడా పాటించలేదు అనేది ఇవాళ కోర్టు ముందున్న వాదన. తర్వాత కోర్టు ఈ ఆర్డర్స్ పాస్ చేసిన ముందు తీసుకున్న ఇది ఆధారాలు. అవి ఈ ఆధారాలని కాదనే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇవాళ అనేక పెద్దలు అనేక మంది చెరువు ఆనుకొని తర్వాత శిఖం భూములలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. అందులో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మీరు ఎందుకు పోవట్లేదు? ఇదే విషయాన్ని ప్రజలు అడిగినారు. తర్వాత పేద ప్రజలకు సంబంధించి, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, తర్వాత జెన్యున్ అంటే బోనఫైడ్ పర్చేజర్స్ ఉంటారు. బోనఫైడ్ పర్చేజర్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న దాంట్లో తర్వాత అనేక సంవత్సరాల ఇళ్ళని ప్రదేశాలని ఉట్టిగానే సమరీగా కంప్లైంట్ వాళ్ళే విచారణ వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఇస్తారు. ఇది పద్ధతి కాదు కదా, ఇది రాజ్యాంగ సిస్టమ్ కదా. దీంట్లో ఏది మంచి జరుగుతుంది? కోర్టుని తప్పుదో ఆక్షేపిస్తున్నారు కదా కోర్టు. భరత్ గారు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే అంటే మళ్ళీ హైడ్రా కమిషనర్ని ఇంకా కంటిన్యూ చేసే రకంగానే ఉన్నాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అది వాస్తవం అనుకోవాలా? ఇప్పుడు కోర్టు డైరెక్షన్ అది కోర్టు తప్పుదో పట్టించిన, ఇప్పుడు కాగితాలు పెట్టి తప్పుదో పట్టించిన మాట్లాడుతున్నారు. అంటే కోర్టు ఆస్తిని ఇష్టం లేదని అనుకుంటే అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అంటే దాంట్లో పెద్ద పోవడానికి గవర్నమెంట్ కి హైకోర్టుకి అప్పీల్ తీసుకొని పోయేదానికి ఉంటుంది. కానీ అనేక సందర్భాలలో కోర్టును పక్కదారి పట్టించింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వమే కోర్టును పక్కదారి పట్టించింది. యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టును పక్కదారి పట్టించేదానికి ప్రయత్నం చేసింది. చివరి కూడా ఈ కోర్టులను పక్కదో పట్టించేదాని కోసం తప్పుడు కాగితాలు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు అఫిడవిట్లు ఫైల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి భరత్ గారు.